తాజా పరిణామాల్లో గత 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాల్లో మీ మీరు సెంటర్ ఆఫ్ పాయింట్గా ఉన్నారు. అసలు ఈ ఎంటైర్ ఎపిసోడ్కి సంబంధించి మీరు చాలా వివరణ ఇచ్చారు. నేను వివరణ గురించి అడగట్లేదు, కానీ ఎంటైర్ ఎపిసోడ్ని అంటే చిరంజీవి ఇచ్చిన వివరణ, బాలకృష్ణ చేసిన అవమానంగా మీరు చెప్తున్న మాటలు, వీటి ద్వారా వైఎస్ఆర్సీపీ రాజకీయంగా అడ్వాంటేజ్ పొజిషన్ తీసుకుందని చెప్పి అనుకోవచ్చు. అడ్వాంటేజ్ పొజిషన్ కంటే కూడా గడిచిన 2-3 సంవత్సరాలుగా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయం కోసం చిరంజీవి గారికి అవమానం జరిగింది, చిరంజీవి గారు లాంటి అంత పెద్ద మనిషిని, పెద్ద పర్సనాలిటీతో దండం పెట్టించుకుని అంత శాడిజం అది ఇది అని చెప్పని విషం చిమ్మటం, నిందలు మోయటం అనేది బాధలో ఉన్నాం, అంటే ఆవేదనలో ఉన్నాం. అరే ఇంత అంటే మంచి చేసి కూడా మంచిగా ప్రవర్తించి గొప్పగా, అంటే చిరంజీవి గారిని చాలా మర్యాదగా చూసి ఒక అన్నగా కంటే ఎక్కువగా మనం ట్రీట్ చేస్తే ఇంత నిందలు మోస్తున్నామే అనేటువంటి ఆవేదనలో గడిచిన 2-3 సంవత్సరాలుగా బాధపడతాం, కుమిలిపోతాం. పాయింట్ ఏంటంటే ఇప్పటివరకు ఎంటైర్ ఎపిసోడ్లో బాలకృష్ణ అన్నది చిరంజీవి క్లారిటీ ఇచ్చింది బాలకృష్ణకి. మధ్యలో వైఎస్ఆర్సీపీ ఎంటైర్ ఎపిసోడ్ని ఎందుకు తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం? అనుకూలంగా ఎక్కడ అంటున్నారు మీరు? అక్కడ ఇష్యూస్ ఒక మాట చెప్పండి. కామినేని శ్రీనివాస్ అని ఆయన మొదలెడుతూ జగన్మోహన్ రెడ్డి గారి శాడిస్టిక్ మెంటాలిటీకి రిజంబ్లెన్స్ ఏంటంటే అని మొదలు పెడుతూ, అసలు ఆయన సందర్భం లేదు, క్వశ్చన్ కాదు అది. ప్రతిపక్ష హోదా అంటే నాకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాకి ఇచ్చేటువంటి సమయాన్ని నాకు ఇవ్వాలి అని చెప్పని కోర్టుకి వేస్తే కోర్టు నోటీసులు ఇష్యూ చేసింది స్పీకర్కి, అసెంబ్లీ సెక్రటరీకి. దాని మీద స్పీకర్ గారు ఏదో కామెంట్ చేస్తే ఈయన మధ్యలో లేచి అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర భజన చేయడం కోసం షఫ్లింగ్, చంద్రబాబు నాయుడు గారు వీటి ఖాళీగా అట్టి పెట్టాడు. 25 మంత్రులకి 24 మంత్రులు పెట్టాడు, వీటి ఖాళీగా పెట్టాడు. ఎందుకని? ఈ భజన సంఘాన్ని నిరంతరం భజన చేసుకుంటాకి మనం అప్పుడు చూసాం కదా 2014-19 జయము జయము చంద్రన్న, జయము జయము చంద్రన్న. మొత్తం వీళ్ళందరూ ఎవడైతే మంత్రి పదవికి గోల్లో ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇక జయము జయము చంద్రన్న అని కొడతా ఉంటారు కనపడినప్పుడు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే వైఎస్ఆర్ దానిలో భాగంగానే కామినేని శ్రీనివాస్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద మళ్ళీ విషం చిమ్మటం. నా పాయింట్ ఏంటి